5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అడుగంటిన ప్రజా సమస్యలని తిరిగి పరిష్కారం చేయటం కోసం, పారిశ్రామిక అభివృద్ధి చేయటం కోసం గత 8 నెలలుగా చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు జరిగాయి. ఆల్రెడీ అగ్రిమెంట్లు, ల్యాండ్స్ అలొకేట్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మసకబారిన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తిరిగి ఇనుమడింపు చేయడం కోసం, భరోసా కల్పించడం కోసం చంద్రబాబు గారు టీం దావోస్ పర్యటన విజయవంతమైంది. మరలా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు చూసేదానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెట్టుబడులన్నీ వెనకబోయినాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూసాం. తిరిగి వాళ్ళ గాడిలో పెట్టేదానికోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరం సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ పదవి ఊడిపోయినా తిరిగి పట్టాలు ఎక్కుతున్న పారిశ్రామిక విధానాల్ని చిన్నాభిన్నం చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని తిప్పి కొడతాం. పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖ, రాయలసీమ కేంద్రాలుగా గ్రోత్ సెంటర్లు 47వ సంవత్సరం విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన విధంగా కాన్సెప్ట్లో ముందుకు సాగుతున్నాం. వికేంద్రీకరణ, పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం కృషి జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాను ఒక యూనిట్గా అనేక పరిశ్రమలు కానీ సంస్థలు కానీ స్థాపించే దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరోవైపు అరాచక ఆటక విధానం రాజ్యం వెళ్తున్న సందర్భంలో భయానక పరిస్థితులకు మధ్య లోకేష్ గారు పాదయాత్ర చేసి నిరంతరంగా అనేక రోజుల పాటు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి భరోసా కల్పించారు. ప్రజల్లో నమ్మకం కల్పించారు. కేడర్లో ధైర్యం నింపారు. ఫలితంగా తిరిగి ప్రభుత్వం ఏర్పాటయ్యేదానికి అవకాశం ఏర్పాటైంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. పరిశ్రమలు పారిపోవడమే కాదు, ఉపాధి లేకుండా పోయింది. లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి. ఇవాళ అప్పులు, వడ్డీలు కట్టడానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా జూన్ కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చెప్పిన వాగ్దానాలను అమలవుతున్నాయి. ఇవాళ గ్రామాల్లో రహదారులు, డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. ఏ రంగానికి ఆ రంగం కేటాయింపులు జరుగుతున్నాయి. ఇవాళ పర్యటనలో చంద్రబాబు గారి పర్యటనలో కానీ, లోకేష్ గారి పర్యటనలో కానీ, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ క్రోడీకరించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగుతున్నాం. ఒక సంవత్సరం కొంచెం ఇబ్బంది, మొదటి సంవత్సరం ఇబ్బంది ఉంటుంది తెలుసు మాకు. ఎందుకంటే భారీగా నిధులు అవసరమైన సందర్భంలో కనీసం 2500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చాం మనం. ఇవాళ కొత్తగా రహదారుల నిర్మాణం కోసం ముందుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కదారి పెట్టిపోయినాయి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం హౌసింగ్లో కానీ, లేక పవర్ సెక్టర్లో కానీ, ఇరిగేషన్ సెక్టర్లో కానీ, రైల్వే సెక్టర్లో కానీ, నేషనల్ హైవేస్ విషయంలో కానీ అన్ని సెక్టర్లు కూడా గమనంలోకి తీసుకుని వివిధ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. మల్టీ లెవెల్ డెవలప్మెంట్లో ముందుకు సాగేదానికోసం కార్యక్రమంతో ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆనాడు ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలను సరిచేయడానికే సమయం సరిపోవటం. అనేక తప్పుడు విధానాలు హౌసింగ్లో జగనన్న కాలనీ పేరుతో దగా చేశారు, భూముల సేకరణలో దగా చేశారు, నిర్మాణాలు కాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేదు, టిట్కో ఇళ్ళు ఆపేశారు. ఇవాళ దళితులకి, బలహీన వర్గాలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇవ్వాల్సిన నిధులన్నీ ఆపేశారు. 5 సంవత్సరాలు ఒక నిధి కూడా కేటాయింపు చేయాలి. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ లేదు, లోన్స్ లేవు. పాత బకాయిలు తీర్చేదానికే సరిపోతుంది. 1650 కోట్ల రూపాయలు రైతు బకాయిలు తీర్చాం. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల బిల్లులు చెల్లించాం. ఇప్పటికీ
పాత చెల్లించేదానికే సమయం సరిపోని పరిస్థితి వస్తుంది. అయినా కూడా కేంద్ర సహకారంతో ఒకవైపు అమరావతిని పట్టాలెక్కించడం, మరోవైపు నీటిపారుదల ప్రాజెక్టును పట్టాలెక్కించే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మీరు చూశారు, పోలవరం ఎడం కాలువకి నిధులు కేటాయింపు చేసి ఉత్తరాంధ్ర సుజల సవంతిని విజయవంతం చేయడం కోసం నిధులు కేటాయింపు చేసి టెండర్లు అప్పచెప్పేశారు. అలాగే రాయలసీమకి కూడా గోదావరి జలాలు తరలించే కార్యక్రమం బనకచర్ల రెగ్యులేటరీ దాకా గోదావరి జలాలు తీసుకెళ్లడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అనేక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర మౌలిక సదుపాయాల కోసం నిధులు వెచ్చిస్తున్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ రెండు కళ్ళుగా చూసుకుంటూ ముందుకు సాగేదానికోసం కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. దానిలో అనేక అపరాధాలు కూడా ఉంటాయి, తొలగించుకుంటూ వెళ్ళాలి. కేంద్రం ప్రకటించిన సంస్థలన్నింటినీ కూడా నిధులు కేటాయింపు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వేదిక ముందుకు సాగుతున్నాం. ఇవాళ రాష్ట్ర సహకారంతో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు కలిసి కేంద్ర సహకారంతో ఉన్న విభేదాలు తొలగించుకుంటూ ముందుకు సాగాలని, కృష్ణా గోదావరి జలాల వివాదాలు కూడా పరిష్కారం కావాలని, ఉమ్మడి ఆస్తుల విభజన కూడా సక్రమంగా సాగాలనే దాంట్లో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ వైపు మేము ముందుకు సాగుతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ తిరిగి అధికారంలోకి వస్తున్న భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. ఇవాళ అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. A2 ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది, అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలోకి రాకముందు దోపిడీ చేసిన వాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం వచ్చినా చేసిన దోపిడీలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న భయంతో పారిపోతూ ఉన్నారు. పార్టీలు మారితే చాలు రక్షణ వస్తుందనేది నమ్మకంలో ఉన్నారు. దీన్ని మేము అంగీకరించేది లేదు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాల్సిందే. ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా శిక్ష పడాల్సింది. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగి ప్రతిపక్షాల నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఎవడైనా సరే, ఏ పార్టీలోకి వచ్చిన, ఎన్డీఏ పార్టీలోకి వచ్చిన శిక్షలు తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదో ఒక ముసుగులో దొరకడం, తిరిగి అక్కడ కలతలు సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం. మా పార్టీ అధిష్టానాలు కూడా చెబుతున్నాం, ఎవరినైనా చేర్చుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పార్టీ కింద నుంచి పనిచేసే కార్యకర్తగా గౌరవం ఉండాలి కానీ అయారావులు గయారావులు కాదని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఆ విధంగా వచ్చిన వాళ్ళు పబ్బం గడుకుంటారు, అధికారం పోయినప్పుడు మళ్ళీ పార్టీలు మారుతారు. వాళ్ళు కాదు మనకు కావాల్సింది. నిరంతరంగా కష్టపడేవాళ్ళు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవాళ్ళు, ప్రజా సమస్యల కోసం సమయం వెచ్చించి పనిచేసేవాళ్ళు కావాలి మనకి. అలాంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించాలని మాబోటి వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇవాళ ఒకటే, అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉందని అహంకారంతో విర్రబిగితే కొమ్ములు తీసిన సంఘటన మనం చూసాం. 5 ఏళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరస్కరించారో చూసాం. మాకైనా అంతే, వాళ్ళకే కాదు మాకైనా అంతే. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఆఖరి జరిగేది మనం చూసాం. గత ప్రభుత్వ నిర్వాహకాన్ని మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉపయోగించుకుంటూ వచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇవాళ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం అమలవుతోంది. అలాగే రేపు హెల్త్ రంగంలో కూడా కొంచెం పెను మార్పులు తీసుకుని అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. విద్యారంగంలో సమూల మార్పుల కోసం లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. మూతబడిన సంస్థలన్నింటినీ తెరిపించడం కోసం ప్రయత్నం జరుగుతుందని సవినయంగా మనవి చేస్తూ, ఇవాళ నా వరకు నేను మన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నాను. అనేక రోజులుగా అధికారులతో వరుస సమావేశాలు పెట్టుకోవడం, నాకున్న అనుభవం అంతా వాళ్ళకి చెప్పి ఏమేం కావాలో చేస్తున్నాం. నేషనల్ హైవేకి సంబంధించిన ప్రాజెక్టు కానీ, ఇవాళ గ్రామాల్లో మురుగునీటి పారుదల సమస్య తీవ్రంగా ఉంది. నగరానికి సంబంధించిన మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. ఇవాళ భారీగా ఇబ్బందులు ఉన్నాయి. అవుట్లెట్స్ లేవు ఎక్కడా కూడా. గతంలో పాడుపెట్టిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అన్ని నడిపిస్తా ఉన్నాం, మళ్ళీ తెరిపించాం. మంచినీటి పథకాలన్నీ తెరిపిస్తా ఉన్నాం. పాత బకాయిలన్నీ చెల్లించుకుంటూ గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. మన నియోజకవర్గంలో భారీగా రోడ్లు వేస్తా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే ఎంఎన్ఆర్జీసీని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏ పనులు అయితే ఆగిపోయినాయో వాటన్నిటినీ మళ్ళీ కంప్లీట్ చేస్తా ఉన్నాం. వేగంగా కంప్లీట్, రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ కొత్త వర్క్స్ అని చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయి కంప్లీట్ అయ్యేలాగా, శానిటేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా మంచి నీటికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. జల మిషన్, కేంద్రం ఇచ్చిన జల మిషన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మరలా ఇవాళ 70,000 కోట్లకి
తోటి ఆ పథకం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. త్వరలో శాంక్షన్ అవుతాయి. ప్రతి గ్రామానికి ఇంటింటికి మంచినీరు ఇవ్వాలి. నగరంలో కానీ గ్రామాల్లో కానీ ప్రాజెక్ట్ని త్వరలోనే పట్టాలెక్కించి ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తామని సౌజన్యంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదమ్మా పెద్ద దోషి. విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు. అనేక సంస్థలు మోసం చేశాడు. విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు. లక్షల కోట్లు సంపాదించాడు. ఇవాళ అవన్నీ మళ్ళీ తిరిగి బాధితులకు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ కాకినాడ సీపోర్ట్ చూసాం. అల్లుడికి ఈయంకుడికి కట్టబెట్టాడు. అవన్నీ కూడా సజ్జలు అవన్నీ. ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది. రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డితో రెండో ముద్దాయి. ఆనాడు నాడు నేడు కూడా రెండో ముద్దాయి. ఆయన ఎందుకు రాజీనామా చేశాడంటే తప్పు పదం అనుకుని రాజీనామా చేస్తుంటాడు. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైనది కాదు. ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు. చేస్తారని నేను అనుకోను, చేర్చుకుంటారని నేను అనుకోను. దివాన్ చెరువు, లాలా చెరువు, వేమగిరి మన ప్రాంతంలో శాంక్షన్ అయినాయి. దివాన్ చెరువు టెండర్లు కూడా అయిపోయినాయి. ఇవాళ కొత్తగా మేము అడుగుతుంది బొమ్మూరు ఒకటి ఆగింది. బొమ్మూరు బ్లాక్ స్పాట్ కాదన్నారు. బ్లాక్ స్పాట్ అని ఇవాళ చూపించాం. అలాగే అండర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు కావాలి. కొన్ని బాక్స్ కలవట్లు కట్టాలి. మురుగునీరు వెళ్ళే చోట మొత్తం 6 చోట్ల బాక్స్ కలవట్లు కట్టాలి. వాళ్ళంతా పొద్దునంతా అధికారులు అందరం తిరిగాం. జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, ఆనా వెంకటప్పారావు రోడ్డు, ఉకుంపేట అండర్ పాస్లు కావాలి. అలాగే సర్వీస్ రోడ్లు కావాలి. బొమ్మూరు లాంటి రోడ్డు సర్వీస్ రోడ్లు కావాలి. కడియం అంతా చూసాం. కడియం దగ్గర కొన్ని బాక్స్ కలవట్లు కట్టాలి. అక్కడ రోడ్డు వైడనింగ్ చేయాలి. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతం అంతా ఇవాళ అధికారులు అందరూ ఎండబెట్టుకుని చూపించాం. అవన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నారు త్వరలో. ఎందుకంటే సమగ్ర ప్రణాళికకి ఎప్పుడో పట్టాలు ఎక్కాల్సిందని రద్దు చేశారు. ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఆనాడు ఎంపీ వాళ్ళు చేసిన తెలివి తక్కువ తన వల్ల వచ్చిన ప్రాజెక్ట్ అంతా పోయింది. మళ్ళీ ఇవాళ తిరగదోడి ముందుకు తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే మోరంపూడి రోడ్డు కంప్లీట్ అయిపోయింది. కింద రోడ్లు వేయాలి, సర్వీస్ రోడ్లు వేయాలి. కొంత అవన్నీ కూడా చూపించాం. ఏం కావాలో వైడనింగ్లు ఎలా చేయాలో రాబోయే పక్షాలకి ఏవేవి అనుసంధాన రోడ్లు కూడా అధికారులతో మాట్లాడుతున్నాం. అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి దాదాపుగా 700 కోట్లు అవుతుంది ప్రాజెక్ట్. పెద్ద వెరీ బిగ్ ప్రాజెక్ట్. దాని మీద కూడా ఇప్పుడు ఎస్టీపీ అవుతుంది, 50 MLD అవుతుంది, 30 MLD కూడా మళ్ళీ స్క్రీనింగ్ చేసుకుని 80 MLD స్క్రీనింగ్ పెడుతున్నాం. దాని మీద కూడా వర్కౌట్ చేసుకుని, ఎందుకంటే మొత్తం రాజమండ్రి మురుగంతా నా నియోజకవర్గంలోకి వచ్చి పడిపోతుంది. మొత్తం భయానకమైన పరిస్థితి. దాన్ని క్లియర్ చేయడం కోసం ఏదైతే నమో నమామి ప్రాజెక్ట్ కింద నమామి కింద ఎలా చేశారో కాశీలో మోడీ గారు, అలాగే నిన్న ఉత్సవాలకి అక్కడున్న ఉత్సవాలకి భారీగా నిధులు ఇచ్చారు. కుంభమేళాకి భారీగా నిధులు ఇచ్చారు. అలాగే మనకి కూడా ఇవ్వమని. ఎందుకంటే ఇదివరకంటే ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపడింది కనుక భారీగా యాత్రికులు వస్తారు పుష్కరాల నాటికి డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేయాలి. మంచినీటి వ్యవస్థ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్రణాళికలు చేయించాం. ఆల్రెడీ ఉన్న అనుభవంలో చెప్పాం. ప్రాజెక్ట్ అంతా తయారవుతుంది. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సన్నాహక మీటింగ్ కూడా జరగబోతుంది. దానిలో కొన్ని నిర్ణయాలు చేస్తారు. ఎందుకంటే ఆఖరి నిమిషంలో హడావిడిగా కార్యక్రమాల కంటే ముందే చేయాలనేది మా ప్రధానమైన సమస్య. డ్రైనేజ్ రాజమండ్రి రోడ్లు వైడనింగ్, అప్రోచ్ రోడ్లు రావడం, ఒక సర్వీస్ రోడ్లు కూడా పెంచడం అనేది ధ్యేయంగా ముందుకు సాగుతాం. చంద్రబాబు చెప్పేస్తాడు అప్పుల పాలు అయిపోయినా రాష్ట్రానికి ఏం చేయలేదు. ఎమ్మెల్యేలేమో సంపాదించే పనులు పడ్డారని తాజాగా హాట్ కామెంట్స్ చూడండి. వాళ్ళకి అలవాటు కదా, ఓళ్ళ మీద పడి 1000 ఎకరాలు దోచుకుంది. వాళ్ళు 1000 ఎకరాలు దోచుకుంది అవినాష్ రెడ్డి లాంటి కదా. మైనింగ్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళ భయానకం చేసి రాయించుకున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా రాయించుకున్నారు. ఇవాళ ఎన్ని విచారణలోకి వచ్చాయి. అప్పులు 9.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు మీరు. ఇవాళ అప్పు వడ్డీ కట్టే పరిస్థితిలో ఉన్నాం. ప్రయత్నం జరుగుతుంది. ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చారు, ఇష్టారాజ్యమైన వడ్డీలు తెచ్చారు. ఇవాళ కేంద్ర శాఖ అంతా వడ్డీలు తగ్గే కార్యక్రమం అమలు చేసుకుంటా ఉన్నాం. నిధులు తెచ్చుకుంటున్నాం. ఆ నిధులతోటి పాటు డెవలప్మెంట్ కనబడుతుంది. అంతేగాని వాళ్ళలాగా దోపిడీ చేయలే. కేంద్రీకృత దోపిడీ. ఏ రంగంలో దోపిడీ చేయలేదు. ఆఖరికి పిల్లలకి ఇచ్చే పాఠ్య పుస్తకాల్లోనూ దోపిడీ, పేదవారికి ఇచ్చే బట్టల్లోనూ దోపిడీ, పిల్లలకి ఇచ్చే ఆహారంలోనూ దోపిడీ.
అలాంటి దోపిడీ వ్యవస్థను నడిపిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారే? ఇవాళ అభివృద్ధి కనపడుతుంది. ఇప్పుడు మేము తిరుగుతున్నాం రోడ్లు, రండి మీరంతా ఒక రోజు 2 వ్యాన్లో తిరుగుతాం. 6 నెలల్లోనే ఏం చేయగలుగుతున్నాం చూపిస్తున్నాం మేము. 5 ఏళ్ళు ఏం చేయలేకపోయాను నేను, అప్పుడు ఎమ్మెల్యేనే. ఎందుకు ఒక్క రోడ్డు కూడా చేయలేకపోయాం? ఎన్నికలప్పుడు మాత్రం అడావుడిగా శంకుస్థాపనలు చేసి వదిలేశారు కొన్ని. ఎన్నికల రోజున కలెక్టర్ గారు కూడా వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లా పనిచేసింది. 2 కోట్లు సిఎస్ ఎమ్మెల్యే గ్రాంట్ కూడా కనీసం ఇంప్రూవ్మెంట్ చేయలేకపోయాం. 5 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇవాళ ఎందుకు చేయగలుగుతాం? 20 కోట్ల రూపాయల పనులు 2 నెలల్లో కంప్లీట్ చేయగలుగుతున్నాం. క్వాలిటీ ఆఫ్ వర్క్. కూడా పార్టీ మారుతారంటారు. ఆయన ఏమో నాకు ఎలాంటి ఉద్దేశం లేదు, పార్టీలు అన్నాక ఒడిదుడుకులు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీల మీద కూడా ఒత్తిడి ఉంది, కానీ వాళ్ళు సర్దుకోవాలి, అప్ అండ్ డౌన్స్ అనేది రామరెడ్డి చెప్తుంది. అంటే ఇప్పటికే ఆయన ఇష్టం అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకటి పార్టీలో చేర్చుకునేటప్పుడు వాళ్ళ మెరిట్స్ డిమెరిట్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ ఇందాకనే చెప్పాను, పార్టీ అంచెలంచెలుగా కింద నుంచి ప్రమోషన్ రావాలనేది నా పోటీ వాళ్ళ ఆలోచన విధానం. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పైనుంచి స్కైలాబులు అక్కర్లా, మనకి స్కైలాబులు అక్కర్లా. కింద నుంచి పనిచేసే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చుకుంటూ ఒక వార్డు మెంబరు సర్పంచ్ కావాలనుకుంటాడు, సర్పంచ్ ఎంపీపీ కావాలనుకుంటాడు, ఎంపీపీ ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. తప్పేం లేదు ఆశించడంలో. పార్టీకి ఎప్పుడైతే సిద్ధాంతబద్ధంగా కింద నుంచి పైకి వచ్చారో ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్తే బెస్ట్ అనేది నా ఫీలింగ్. ఇందువల్ల అయోధ్య రామరెడ్డి వస్తాడా, ఇంకో పుల్లయ్య చేస్తాడని మనకు అనవసరం. వాళ్ళ పార్టీ బలంగా ఉంది. నిన్న ఎవరుంటే 164 సీట్లు గెలిచాం. అంత భయానక పరిస్థితుల్లో 164 సీట్లు గెలవగలిగాం కదా. క్యాడర్ పనిచేశారు కదా ధైర్యంగా, ప్రజలు సపోర్ట్ చేశారు కదా. ఆ ప్రజాబలం ఉన్నంతసేపు ఎవరు అవసరాలు లేవు. అధికారంలోకి వచ్చాక ఎవరు అవసరం? వీళ్ళందరూ అవసరమా? అధికారంలో వాటా పంచుకోవడానికి అవసరమా మనకి? బీజేపీ ఆలోచించుకోవాలి, మేము కాదు. బీజేపీ స్వచ్ఛమైన పార్టీగా ఉండాలనుకున్నప్పుడు బీజేపీ కూడా ఇలాంటి వాళ్ళు రానియకూడదు. దోషుల్ని మంచి వాళ్ళు వస్తే వస్తారు. ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని ఏడిపించకుండా, కేసులు పెట్టకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు వస్తే పర్వాలే. అక్కడ ఉన్నప్పుడు అధికారం చెలాయించి దుర్మార్గం వ్యవహరించి కేసులు పెట్టించి రౌడీజం చేసి లాఠీలు ప్రయోగించి దండన చేసిన వాళ్ళకి ఎలా వేస్తారు? వైసీపీ ఉండదయ్యా, నా ఉద్దేశంలో వైసీపీ ఉండదు. ఎందుకు ఉండదంటే రాబోయే 2 సంవత్సరాల పార్టీ నిలబెట్టలేడు జగన్మోహన్ రెడ్డి. మొన్న 40% ఓట్లు వచ్చినాయి, ఏదో బటన్ నొక్కుల్లో వచ్చినాయా మరొకటి వచ్చినాయి. ఇప్పుడు 40% ఉండదు. ఎందుకంటే 1 సంవత్సరం ఒడిదుడుకులు ఉంటాయి అధికారంలోకి వచ్చిన పార్టీకి. బికాజ్ ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు విధాలు సరి చేయడానికే సంవత్సరం పడుతుంది. చెప్పినవన్నీ అమలు చేయబోతున్నాం. సంక్షేమం అంతా అమలవుతుంది, అభివృద్ధి అంతా అమలవుతుంది, ఫలితాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి మెరుగుపడుతుంది, ఆర్థికంగా కొంత నిలదొక్కుంటాం, పేదలకు కూడా కొంత వెచ్చించేదానికి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ మాకు వచ్చిన ఆర్డర్లు ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, మహిళలకి సెల్ఫ్ ఫైనాన్షియల్ స్కీమ్లు వస్తున్నాయి. సబ్సిడైజ్ లోన్స్ మమ్మల్ని ఈర్మార్క్ చేయమన్నారు. ఏ వృత్తులుగా ఆ వృత్తులకి నిధులు విడుదలవుతున్నాయి. రేపు ఏప్రిల్ బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయింపోతున్నాయి. ప్రతి వాళ్ళకి నిధులు విడుదలవుతున్నాయి. ఏదో మొక్కుబడి కుర్చీలు లేని, బల్లలు లేని పోస్టులు కాదు. అందువల్ల నిధులు సద్వినియోగం చేసుకునేలాగా, అభివృద్ధి జరిగేలాగా కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాం. అక్కడ ఏమీ జరగలేదు, మనకేం పెట్టుబడులు రాలేదు, గ్లాస్ పనులు వెళ్ళి ఇదంతా ఉత్తే కావాలని ప్రచారం చేసుకుంటారని నిన్న అసలు డయాఫ్రామ్ వాళ్ళంటే తెలియని వాడు ఇరిగేషన్ మంత్రి చేశాడు. 1-2 గంటల సమయాలు హెచ్చించేవాడు ఏం చేస్తాడు? అసలు ప్రాజెక్టుల మీద అవగాహన లేనివాడు అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి. వీళ్ళ చేతగాని అసమర్థ విధానం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. 2 ఏళ్లు లేట్ చేసినందువల్ల, కాపర్ డ్యామ్ గ్యాప్ పూర్తి చేయనందువల్ల దెబ్బతిన్నాం. ఏం మాట్లాడతాడు అంబటి రాంబాబు? అందుకని పీకేశారు నన్ను ఇన్ఛార్జిని. సార్, లోకేష్ డిప్యూటీ సీఎం గురించి చర్చ జరుగుతుంది. ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలి, సీఎం కావాలని చెప్పి కొంతమంది బాగా ఈ పార్టీలో అంతర్గతంగా చెప్తారు. దీన్ని ఎలా చూడాలి? ఏమండి, లోకేష్ గారు కష్టపడ్డాడు, పార్టీని బతికించుకోవడంలో, పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు.
ఆయన సముచిత గౌరవం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అదంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు. ఏదమ్మా టీడీఆర్లు ఇస్తున్నాం, 3 రోడ్లు వస్తున్నాయి. ఒకటి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు 80 అడుగులు మొదలు పెడుతున్నాం. రెండోది వెంకటేశ్వర జనరల్ మార్కెట్ నుంచి 100 ఫీట్ కలుపుతున్నాం. సత్యనారాయణపురం రోడ్డు కలుపుతున్నాం. డ్రైన్ మళ్ళీ అటు నుంచి 100 ఫీట్ రోడ్డు నుంచి స్లాటర్ హౌస్ రోడ్డు కలుపుతున్నాం. మధ్యలో రోడ్డు కలుపుతున్నాం. అక్కడ ఒక స్టేడియం కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఒక లారీ స్టాండ్ ఉన్న ఏరియాలోనే ఒక 14 ఎకరాలు ఐడెంటిఫై చేసి క్రికెట్ స్టేడియం కట్టాలని ప్లాన్ చేసి ఇప్పుడు సర్వే చేయమన్నాం. అక్కడ ల్యాండ్లన్నీ కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నాం. 50 MLD ట్రీట్మెంట్ ప్లాంట్, అధునాతనమైన ట్రీట్మెంట్ ప్లాంట్ నడుస్తుంది. ఆ ఏరియా అంతా ఇంప్రూవ్మెంట్ లోకి వస్తుంది. ఆల్రెడీ ఎస్టీపీ అదే కదమ్మా. ఎస్టీపీ డ్రైన్లు కడుతున్నాం. రైల్వే వాళ్ళతో డబ్బు కట్టాం. రైల్వే వాళ్ళు నాగుల చెరువు బజార్ దగ్గర ఆ రైలు తూని ఎడల్ప్ చేయాలి. దాని అనుసంధానమైన డ్రైన్లన్నీ శాంక్షన్ ఇచ్చాం. పని చేస్తున్నాం. పని మాలేని ఎప్పుడైతే అదైందో వేగంగా డీలక్స్ సెంటర్ నుంచి వచ్చే ముంపు త్వరగా వర్షాకాలంలో, మామూలు అప్పుడు ఇబ్బంది లేదు కానీ వర్షాకాలంలో వేగంగా నీరు. ఇప్పుడు రైల్వే బస్ స్టాండ్ రోడ్డు అంతా జలమయం అయిపోతుంది. ఆ డ్రైన్ అంతా ఇంప్రూవ్ చేయమని నిన్నంతా తిరిగాం. అధికారులు పెట్టుకొని ఎక్కడెక్కడ ఎందుకు వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. ఒకటి శుభమస్త్ కళ్యాణ మండపం దగ్గర కానీ, తిలక్ రోడ్లో కానీ, వియల్పురం, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కానీ 3-4 చోట్ల నీరు మోకాల్లో నిలబడుతుంది వర్షం వచ్చినప్పుడు. దాని మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వర్క్ చేస్తున్నారు. డ్రైనేజీ ఏదమ్మా ఒక సమస్య ఉంది ఇక్కడ. ఎందుకంటే పంచాయతీలు మెర్జర్ చేయడం కోసం మెర్జర్ చేసి ఆర్డర్ ఇచ్చేసి వదిలేశారు. ఎవరో ఒకళ్ళ ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. సరిగా అధికారులు స్పందించినట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ సిటీలో కలిసిపోయింది రూరల్ మండలం అంతా. రూరల్ మండలం సిటీలో కలిసిపోయింది. కాతేరు కానీ, పిడింగొయ్య కానీ, బొమ్మూరు, ఉక్కంపేట అన్ని కలిసిపోయినాయి. కలిపేసి కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టాం. నేనేమంటానంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలి. పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉండాలి. 12-13 సంవత్సరాలుగా పెండింగ్ ఉండటం సరైనది కాదు. మొన్న కూడా మినిస్టర్ గారి దగ్గర కలిసాం. త్వరలోనే దాన్ని ఒక నిర్ణయం చేసి ఎన్నికలు పెట్టి లోకల్ బాడీ ఉండాలి. పంచాయతీలకి లేవు. ఇది దానివల్ల 15th ఫైనాన్స్ గ్రాంట్ రావట్లా. కార్పొరేషన్కి రావడం లేదు, పంచాయతీలకు రావట్లా. మనం నోట్ ఇచ్చాం త్వరగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని. ఎవడో ఒకళ్ళిద్దరు క్యాబినెట్ డిక్కీగాళ్ళు వెళ్తే దాన్ని ఎంతసేపు అధికారులు సరిగా స్పందిస్తే ఎంతసేపు అండి? ఏమీ లేదమ్మా. ఎన్నికలు డిక్లేర్ అయ్యాక పార్టీలు నిర్ణయిస్తాయి. కానీ అది ప్రస్తుతం మేయరు ఓసీకి డిక్లేర్ అయ్యి ఉంది. తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళా జూన్ నాటికి కొన్ని లోకల్ బాడీస్కి ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. ఐఎమ్ నాట్ క్లియర్. మేము ఎవరిని ఆశించే వాళ్ళు ఉంటారు. చాలామంది మా పార్టీలో కూడా రకరకాలుగా ఆశిస్తారు. కమ్యూనిటీగాను మరో రకంగా ఆశిస్తారు. తప్పేం లేదు. ఆశించడంలో అడగడంలో తప్పేం లేదు. అసలు ప్రాసెస్ లేకుండా నేను ఎందుకు మాట్లాడాలి? ప్రాసెస్ వచ్చినప్పుడు మాట్లాడతాము. ఏదమ్మా సిటీ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు రూరల్ ఎమ్మెల్యేకి సంబంధించిన కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నారు. కార్యకర్తలు పార్టీ కోసం చర్చ జరుగుతుంది. కొన్ని అభివృద్ధి విషయాలు ఏమి లేదమ్మా. ఎవరు తిప్పలాడు పడతారు. నాకు ఒక అవగాహన ఉంది. నగరం మీద, రూరల్ మీద పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ సందు గొంతు కూడా చెప్పగల శక్తి ఈరోజు నాకు ఉంది. ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉందో చెప్పగలను ఉంది. ఎక్కడ చేస్తే రోడ్లు క్లీన్ అవుతే నాకు చెప్పగల శక్తి ఉంది. ఎవడొచ్చి రాస్తాడో రమ్మని చేసుకోమను. మొనగాడైతే డెవలప్మెంట్ చేస్తాడో చేయమను. ఎవరిని వద్దంటాను? 10 మంది వచ్చి పని చేస్తామంటే రూరల్లో ఇప్పుడు ఎవడో ఒక పని చేసేవాడు కావాలి కదా. ఇప్పుడు వాసు గారు పని చేస్తారు. వాసు గారిని ఎంకరేజ్ చేస్తాం. ప్రసాద్ గారు ఫోన్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తాం. ఈ ప్రసాద్ ఫోన్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తాం. కులాలు గోత్రాలు లేవు మాకు.
ఎవరు పనిచేసేవాడు కావాలి, పనిచేసేవాడు కావాలి. పని చేయకపోతే కార్యకర్తలు నేను ఆదుకోవాలి. ఏం లేదు అలాంటిది. బుచ్చి చౌదరి 42 ఏళ్ళ అనుభవం ఉందయ్యా, అమాయకుడేం కాదయ్యా, చెవులో పూలు పెట్టుకోలేదు. బుచ్చి చౌదరిని ఎవరు ఏమార్చలేరు. ఏదైనా ఆ రోడ్డు 4 లేన్ అవుతుంది. ఇవాళ ఇప్పుడు పేపర్ మిల్ వెళ్తున్నాం. ఆ కాతేరు ఏరియాలో మురుగునీరు అంతా కూడా అడ్డుకున్నారు. ప్రైవేట్ లేఅవుట్ వేసేసి పర్మిషన్ లేకుండా వేశారు. ఇవాళ మురుగు ఆగిపోయి భయంకరం ఉంది. ఇప్పుడు మొన్న వెళ్ళాం, మళ్ళీ ఇవాళ వెళ్తున్నాం అక్కడికి. రెండోయ్యా, మీరు అనవసరమైన వివాదాలు తేక్కర్లా. పని చేసేవాడిని అంతా ఎంకరేజ్ చేస్తా. ఊర్లో నాకున్న ఫాలోయింగ్ మీకు ఎవరికి లేదు. రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ నాకున్న 42 ఏళ్ళ అనుభవం ఉంది. నాకు అనేక వ్యక్తులతో సంస్థలతో అనుభవం ఉంది. రకరకాలుగా ఉంటారు. ఆడెందుకు వచ్చాడు, ఈడికి వచ్చే పని లేదు. ఫ్లెక్సీల కోసం తాపత్రపడాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సీలు బొమ్మ నా సొంత ముఖాన్ని ఎవరికి తెలియదు. 40 ఏళ్ళ రాష్ట్రం అంతా తెలుసు బుచ్చి చౌదరి ఏంటో. దానికోసం నాకు ఫ్లెక్స్ వేసారా, బొమ్మ వేసారా, ఎవరికి కావాలి? రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్సీటీలుగా తెలుగు యూనివర్సిటీ ఉంది, గతంలో మీద కృషి చేశారు. ఇప్పుడు దాని పరిస్థితి అదనంగా ఉంది. వాటి తెలంగాణ విడిపోయింది, ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. ఇదేంటిది? దానికి మీరు చెప్పే పెద్ద దానికి ఆన్సర్ ఉంది. ఆల్రెడీ ఇట్ ఇస్ అండర్ ప్రాసెస్. తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి జాబితాలో ఉంది. మన ఆస్తులు కొన్ని అక్కడ ఉండిపోయినాయి. ఇది పాడు పెట్టినట్టు అయిపోయింది. దీనికోసం ఇది ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేయించాను. ఆల్రెడీ లోకేష్ గారికి ఇచ్చాం. దాని మీద యాక్షన్ చంద్రబాబు గారితో మాట్లాడాం. త్వరలో ఈ అసెంబ్లీ సెషన్లో దాని మీద ఒక నిర్ణయం. అక్కడ క్లారిటీ అయిపోతే ఇక్కడ క్లారిటీ అయిపోతుంది. ల్యాండ్ ఉంది. ఇవాళ బొమ్మూరు కాంప్లెక్స్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ 9 సంస్థలు ఉన్నాయి. 9 సంస్థలు పాడు పెట్టినట్టు చేశారు 5 ఏళ్లలో. బాయ్స్ పాలిటెక్నిక్ ఉంది, ఉమెన్స్ ఐటీ ఉంది, నిర్మతి కేంద్రం ఉంది, నాక్ ఉంది, ఈ సైన్స్ మ్యూజియం వచ్చింది, ఇప్పుడు గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడ మహిళా ప్రాంగణం ఉంది, పాడు పెట్టేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేసుకెళ్ళిపోతున్నాం. నేను అందుకని మీకు కనపడింది. మీకు సిటీ వాళ్ళకి ఏంటంటే మీరు రూరల్ కదని నా వార్త వేయరు. మీరు నేనేం చేయను, వార్త వేయరు. రూరల్ అని వదిలేస్తున్నారు. సిటీ వాళ్ళు అనుకున్నా బుచ్చి గారు ఊర్లో ఉన్నారు, అమెరికాలో. నేను అమెరికా వెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి అడుగుతారు. అంటే మీరు అలా చేశారు నన్ను. ధవళేశ్వరం అంటున్నాను నేను. ఇప్పుడు 2-3 సైట్లు చూపిస్తున్నాను. పాత గవర్నమెంట్ సామిల్ ఉంది. ఆ గవర్నమెంట్ సామిల్ ఏరియాలో సైట్లు ఉన్నాయి. ధవళేశ్వరంలో ఇరిగేషన్ సైట్లు ఉన్నాయి. మన భూములు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర బోల్డ్ ల్యాండ్ ఉంది. పూర్వం ఏంటంటే 10 ఎకరాలు 5 ఎకరాల్లో కలెక్టర్లు ఎస్పీ బంగ్లాలు. ఇప్పుడు అంత అక్కర్లా. 2000 గజాల్లో 3000 గజాల్లో క్యాంప్ ఆఫీస్ సరిపోతుంది. అర్థమైందా? మల్టీ స్టోరీ అక్కర్లా. కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్కి 10 ఎకరాలు అక్కర్లా, 2 ఎకరాలు కూడా అక్కర్లా. 1 ఎకరం ఉంటే బ్రహ్మాండంగా సరిపోతుంది. 1 ఎకరం చేసుకోవచ్చు. అట్లా ల్యాండ్స్ ఉన్నాయి, మనకి ల్యాండ్స్ ఉన్నాయి, సరి చేస్తున్నాం. నేనైతే రూరల్లో చాలా ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి ఇచ్చాను. ఈ ల్యాండ్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని డెవలప్మెంట్. ఇప్పుడు స్టేడియం ఉంది, స్టేడియానికి చూపిస్తున్నాం. ఇప్పుడు పాత స్టేడియం ఫుట్బాల్ స్టేడియం చేయమన్నాం. క్రికెట్ స్టేడియం అంటారు. బంతి తీసేస్తే అవతల పడిపోద్ది, దాన్ని క్రికెట్ స్టేడియం అంటారు పిచ్చాళ్ళు. ఇంకా క్లారిటీ లేదమ్మా, పైనుంచి వచ్చేదాకా ఏం చెప్పలేము. 1,60,000 కోట్ల రూపాయలు సుమారుగా రాష్ట్ర విభజనలో మన రాష్ట్రానికి రావాలి. ఎలా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా మూవ్ అయిందా? అంతవరకు నడుస్తుంది. కేంద్రం కూడా కమిటీలు వేశారు. కొన్ని ఉన్నాయి. పవర్ సెక్టర్లో కొంత రావాల్సింది ఉంది. రకరకాల నీటి వనరులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. జలాల పంపిణీ సమస్యలు ఉన్నాయి. దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, చూసుకుంటారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేసేదానికి వెళ్తారు. ఇక్కడ ఒకటి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. మన దగ్గర ఏమైందంటే జాబ్ ఆపర్చునిటీ లేవు. రాజమండ్రిలో జాబ్ లేదు, పరిశ్రమలు లేవు, కొత్త పరిశ్రమలు లేవు. ఉన్నాయో నడుస్తున్నాయి కానీ కొత్త పరిశ్రమలు లేవు. అన్ని వలసలు పోయే పరిస్థితి ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ 3,000 మంది ఫ్రమ్ హోమ్ రాజమండ్రి నుంచి పనిచేస్తున్నారు. 3,000 మంది హోమ్ నుంచి పనిచేస్తున్నారు ఇతర ప్రాంతాలకి.
నేనేమంటున్నానంటే కొంత ఏపీఐసి ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయించి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే అందుకని భూమి తిరిగి చూసి వచ్చాం మొన్న ఐటీ హబ్ చేయడం కోసం మధురపూడి రోడ్లో ఎయిర్పోర్ట్ రోడ్లో అన్ని తిరిగి వచ్చాం. ఐడెంటిఫై చేస్తున్నాం. గవర్నమెంట్ పెట్టడమా లేకపోతే ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ యూనివర్సిటీ సెజ్ లాగా పెట్టడం అనేది రేపు చంద్రబాబు గారు నిర్ణయిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి సరైన నెట్వర్క్, కరెంటు, అన్లిమిటెడ్ కరెంటు, రోడ్డు, వాటర్ కనుక ఇవ్వగలిగితే అక్కడే కూర్చొని పని చేసుకుంటారు. కావాలంటే సర్వీస్ ప్రొవైడర్గా ఉండాలనేది ఆలోచన చేస్తున్నాం. అప్పుడు ఉద్యోగాలు రావాలి. సార్ ఇప్పుడు టిట్కో గృహాలు మొత్తం ఎన్ని ఇచ్చారు, అక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ప్రాబ్లం ఏంటి, మీరు ఎప్పుడు క్లియర్ చేయగలరు? అక్కడ ఉన్నాయి ఫైళ్ళు, టిట్కో ఉంది. ఇంకా 560 ఇళ్ళు కేటాయింపు చేస్తుంది. మిగతా అన్ని ఇచ్చేసారు. 560 ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి. దాన్ని మళ్ళా స్క్రూటినీ చేయమన్నాం. ఎందుకు వాళ్ళు రాలేదు చూడమన్నాం. బహుశా ఈ నెలలో దాని మీద స్క్రూటినీ అవుతుంది. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఆ బ్యాంకుకి డబ్బు కట్టనందువల్ల రాలేదు, కొంతమంది ఐడెంటిఫై కాలేదు అన్నారు. అది 560 ఇళ్ళు వెరిఫై చేయమన్నాం. మళ్ళీ రెండోసారి లిస్ట్ తెచ్చామన్నాం. ఒకవేళ వాళ్ళు నిజంగానే లేకపోతే మార్పులు చేసి సరి చేస్తాం. ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మాకు డ్రైనేజీ ఇంప్రూవ్మెంట్కి ఒక 120 మందికి రిహాబిలేట్ చేయాలి. హెచ్డి లైన్ కింద ఒక 150 మందిని అలాంటి వాళ్ళకి మేము టాప్ ప్రయారిటీ క్లియర్ చేయాలి. చేస్తుంది గవర్నమెంట్ క్లియర్ చేసి నిన్న జియో వచ్చింది కదా, 3 సెంట్లు 2 సెంట్లు. మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు? 56,000 మందిని ఐడెంటిఫై చేసిన పాత గవర్నమెంట్. మళ్ళీ సర్వే చేయాలి. ఆల్రెడీ మనం చాలా ఇళ్ళు కట్టాం. రాజమండ్రి సిటీలో వ్యాంబే హౌసెస్ కానీ టిట్కో ఇళ్ళు కానీ బోర్డు కట్టాం. ఏమైపోతున్నాయి ఆ ఇళ్ళన్నీ? చాలా వరకు రిహాబిలేట్ చేసాం. మర్చిపోబాకండి, గత 40 ఏళ్లలో రాజమండ్రిలో ఉన్న స్లమ్స్ అన్ని క్లియర్ చేసాం. హౌసింగ్ ఇచ్చాం. రాజమండ్రిలో స్లమ్ లేకుండా క్లియర్ చేసాం. మీరు తాడితోట ఇళ్ళు, క్వారీ ఏరియాలు ఎక్కడైనా సరే ఐడిఎస్ఎంటీ లాట్లో డెవలప్ చేసాం. స్లమ్ లేదు రాజమండ్రిలో, స్లమ్ లేదు. రైల్వే కట్టల మీద, పుట్టల మీద, గోదావరి గట్ల ఉన్న వాళ్ళందరూ రిహాబిలేట్ చేసి చాలా పేటలు బయటకు వచ్చారు, రూరల్లోకి వచ్చారు. ఎర్రకొండ రానివ్వండి, రాఘవేంద్ర నగర్ రానివ్వండి, శాటిలైట్ సిటీ రానివ్వండి, ఈశ్వర్ నగరు, సంతోష్ నగరు, భవానీపురం, ఇట్లా అందరినీ రిహాబిలేట్ చేశాం బుచ్చినర్తో సహా. చాలా వరకు బయటకు వచ్చారు. అయితే పిల్లలు పెరిగారు కనుక మళ్ళా డిమాండ్ వస్తుంది. మొన్న ఇచ్చిన దాంట్లో ఒకటే సక్రమంగా అయింది. తొర్రేళ్ళలో నేను చూపించాను ల్యాండ్. ఆ రోజున కలెక్టర్ గారితో వాదనలోకి దిగితే నీకు ల్యాండ్ నేను చూపిస్తాను, ఆ రేట్కి ఇక్కడ ఇస్తాను అంటే భూమి ఇప్పిస్తే అది ఒక్క కోనే అయింది. ఇవాళ వెలుగుబంద కోనే కాల మనం ఇచ్చిన 3-4 ప్లేసులు వేస్ట్ అయిపోయినాయి. ఎక్కడో పల్లకడియంలో తీశారా? పల్లకడియం ఎంత దూరం? పల్లకడియంలోనూ కానవరంలో తీశారు. కాగితాలు ఇచ్చారు సెంటు భూమి, అక్కడ కనీసం 4 రాళ్ళు కూడా వేయలే. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలో చూస్తున్నాం. భూమి దగ్గరగా ఉంటే, నగరానికి దగ్గరగా, నగరంలో పనిచేసుకునే వాళ్ళకి టిట్కో లాంటి ఇళ్ళు వస్తే బెటరు. 60 లక్షల బదులు 1,20,00,000 కొని మల్టీ స్టోరీడ్ కట్టేస్తే బెటర్ అయితే అనేది నా లాంటి వాళ్ళ ఆలోచన. దగ్గరగా మళ్ళీ పనికి వెళ్ళేదానిగా సర్వే చేస్తాం. సరి ఉందనైనా ఆ పాత వాసన నాకు ఇంకా వదల. ఇప్పుడు సరి చేస్తున్నాం. వచ్చేసింది కాబట్టి పేదవాళ్ళే కాబట్టి పెసాలు సౌకర్యాలయ్యా. 3 నుంచి 4 ఎకరాలు సరిపోతుంది. శ్రీరామూర్తి గారు, నీకు ఒకటే క్వశ్చన్. బుచ్చి చౌదరి ఇచ్చే తప్పితే మీరు ఎప్పుడైనా ఏమైనా సాధించుకోగలిగారు? కాకినాడలో ఇప్పించా, ఎకరం ల్యాండ్ మీకు ఇప్పించా, టిట్కో ఇళ్ళలో ఇప్పించా. సార్ ఏం లేదు, 3 ఎకరాలు అంటే 3 సెంట్లు కాబట్టి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కూడా ఉచితం కావాలని చెప్పారు. అది కూడా ఒక 5-6 రోజుల్లో 10 రోజుల్లో వస్తుంది జీవో. దాని ప్రకారం మీరు మాకు దగ్గరగా ఉన్నారు. మీరు గతంలో ఎలాగైతే చేస్తారు కూడా అదే విధంగా
మీరు చేయండి, దగ్గరగా పెట్టండి, దగ్గరగా ఉండండి. అప్పుడు వ్యాంబే హౌసెస్ లో కాలనీ కట్టాం, నారాయణపురంలో ఇప్పించాను. మీరు మళ్ళీ ఒక్కిళ్ళు తీసుకోలేకపోయారు. ఇప్పుడు సార్ ఇందులో కూడా ఎవరైనా ఇందులో నాకు మీరు చెప్పండి. ఏమైనా మిగిలి ఉంటే ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నారంటే అవి కూడా ఇవ్వచ్చు. ఒక పని చేయండి, అంటే ఇంకా నా ఒక 13 బ్లాక్లు కడదాం అనుకుంటున్నాం. నిన్న నేను రివ్యూ చేసాం. ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఫైల్స్ అక్కడ పెట్టాను, రివ్యూ చేస్తున్నాం. టిట్కో ఇళ్ళు 460 అడుగుల్లో వచ్చే ఇళ్లలో పెడతానంటే కొంతమంది పెట్టేస్తాం, కొత్త బ్లాక్లో పెడతాం. మీ మీడియా సపరేట్గా పెట్టమంటే ఒక 2 బ్లాక్లు పెట్టమంటే పెట్టేస్తాం. ఎంతమందో చూసుకొని లేనాళ్ళు గతంలో 460 feet అయితే 2 bedroom వస్తుంది. 2 bedroom నీట్ గా వస్తుంది. మీరు కూడా చూసుకోండి. టిట్కో ఇళ్లలో అయితే ఇమీడియట్ గా బిగిన్ చేయబోతున్నాం. బొమ్మూరులోనే పెద్ద కాంప్లెక్స్ వచ్చింది. మీరు చెప్పండి, వర్కౌట్ చేద్దాం. మీరు చూడండి, తయారు చేయండి, లిస్ట్ చేయండి. జెన్యున్ కేసులు అంటే ఇప్పుడు దానికి కొంత డబ్బు మీరు కట్టుకోనైతే కట్టుకుంటారు. నా ఉద్దేశంలో 460 square feet హౌసెస్ బెస్ట్. ఎందుకంటే వాటర్ ఉంటుంది, మంచి రోడ్లు వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా వస్తుంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. 460 పర్వాలే, ఎందుకంటే మిడిల్ క్లాస్ లేదు. పైన ఇండివిజువల్ హౌస్ అంటే మనం అది దూరానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే మీకు చెప్తున్నా ముందుగా, మరి అన్ని ఈ బ్లాక్ లో పెట్టేకుండా 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టండి. పెడితే అదే కదా అసలు సమస్య, భూమే కదా. అదే కదా. తర్వాత దాదాపుగా 1 కోటి రూపాయలు కంపెనీలు ఇస్తున్నాయి. వాహనాలు కొనియమన్నాం పంచాయతీలకి. మాకు ఓఎన్జీసీ, గెయిలు, పేపర్ మిల్లు వాళ్ళందరితో 1 కోటి రూపాయల పైసలకి శాంక్షన్ ఇస్తున్నారు. దాంట్లో కడియం హాస్పిటల్కి ఒక 22 లక్షల ఎక్విప్మెంట్లకి, ధవళేశ్వరంలో ఒక 8 లక్షల రూపాయలు కాకుండా కొన్ని వాహనాలు జేసీపీలు ఇస్తున్నారు పంచాయతీలకి. నేను రిక్వెస్ట్ చేస్తే ఇస్తున్నారు. ఒక 2 ట్రాక్టర్ల కాతేరికి, బిడింగ్ 2 ట్రాక్టర్లు, శాటిలైట్ 2 ట్రాక్టర్లు, అట్లాగా జేసీపీలు 2 ఇస్తున్నారు వాళ్ళకి. అలాగే పేపర్ మిల్ కార్మిక సమస్య ఒకటి ఉంది అక్కడ, అది కూడా త్వరలోనే కమిటీ వేశారు. చంద్రబాబు గారు ఇండస్ట్రియల్ సెక్రటరీ గారు కమిటీ వేసి మేనేజ్మెంట్ని పిలిచి మాట్లాడమన్నారు. గతంలోనే లాస్ట్ టైము అగ్రిమెంట్ నా సారథ్యంలో నడిచింది. అప్పట్లో అగ్రిమెంట్లో మంచి అగ్రిమెంట్ చేయించాం. పితాని సత్యనారాయణ గారు, ఆయనకు అవగాహన ఉంది కనుక లేబర్ మినిస్టర్గా ఆయన పాపం ఆయన సపోర్ట్ చేయబట్టి చాలా మంచి అగ్రిమెంట్ చేసాం. కానీ ఆ తర్వాత నాయకులు కొంతమంది అధికారులు కలిసి కుమ్మక్కై తప్పుడు విధానాలు ఆరంభించిన ఫలితంగా లోటుపాట్లు జరిగినాయి. వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క తప్పుడు విధానాల వల్ల అగ్రిమెంట్ కాల. యూనియన్ ఎలక్షన్ జరగాల. అక్కడ మా పార్టీలో ఉన్న నాయకుడు కూడా ప్రభుత్వం మారాక తప్పుడు విధానాల వల్ల దూరంగా పెట్టాం. అతను ఉద్యోగాలు పర్మనెంట్ విషయంలో తప్పుడు విధానం అంటే నేను పిలిచి మందలించినా కూడా విధానాలు మారలేదు కనుక దూరంగా పెడితే వాళ్ళు అవతల పార్టీలోకి వెళ్ళారు. అన్న గాడిద కొడుకు ఎవడో చెప్పు, గాడిద కొడుకు అన్నాను. అన్న గాడిద కొడుకు ఎవడో చెప్పు, అంత బూత్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ మధ్య మెంటల్ హాస్పిటల్కి వెళ్ళే కేసులు కొన్ని ఉన్నాయి. ఆ మెంటల్గా లేదు, బుచ్చిసార్ పాత్ర ఉంది. నేను ఆ పేపర్ మిల్లు నిలబెట్టడానికి ఒక కారకుని మర్చిపోకండి. మీరు కుర్రాళ్ళు కొత్తగా వచ్చారు, మీరు చాలా చిన్నవాళ్ళు. 82లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి 2-3 సంవత్సరాలు ఆ ఉద్యమాలు సరిపోయినాయి. పేపర్ మిల్లు 89 రోజులు సమ్మె చేసి గ్యాస్ బండ్లు ఓపెన్ చేసిన రోజులు ఉన్నాయి. దాన్ని నిలబెట్టింది నేను. డైరెక్టర్గా వెళ్ళాను, ఒక మేనేజ్మెంట్ సిస్టమ్స్ తెచ్చాను, మేనేజింగ్ కమిటీలు తెచ్చాము. వాళ్ళ దగ్గర కాఫీ తాగలేదు. వాళ్ళని అడగండి. ఏనాడు వాళ్ళ గెస్ట్ హౌస్ కానీ వాళ్ళ కార్లు కానీ నేను వాడుకోవాలి. డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా కనీసం సిట్టింగ్ ఫీజు కూడా తీసుకోవాలి. 4-5 అగ్రిమెంట్లు నేను దగ్గరుండి చేయించాను. ఉప్పులూరు సుబ్బారావు గారు, బాలాజీ దాస్ గారు, ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చేశాం. మన ఈడు చేశాడు. ఈ తప్పుడు విధానాలు అనిపిస్తే ఎవరు టాలరేట్ చేస్తారు? ఆ సంకలో దూర్చుకునేది ఈ యాదవులే. మన నా గురించి కారు కోసం కూర్చేది ఈ యాదవులే. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరే చక్రం దేన్ని
నేనేం చెప్తాను? పేపర్ మిల్లు నిలబెట్టాలని చూశాను. పేపర్ మిల్లు ఇవాళ నా ఉద్దేశం నేను ఉన్నది ఒకటే మిల్లు. ఉద్యమం చెప్పాను, సమ్మె చేయొద్దని వర్కర్లకు చెప్పా, లాకౌట్ పెట్టొద్దని మేనేజ్మెంట్కి చెప్పా. లాకౌట్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాము, సమ్మెకి వెళ్ళొద్దని వీళ్ళకి చెప్పాను. దానివల్ల నష్టపోతారు, మిల్లు నడవాలి. మీ హక్కుల గురించి మేము పోరాడతాం. మంచి అగ్రిమెంట్ ఎప్పుడులాగా చేయించే ఒక నెక్స్ట్ మంత్ మీటింగ్లు ఉంటాయి, మీటింగ్లు అవుతాయి. ఓకే. ఓకే సార్.